నిన్న కమల్ హాసన్ గారు రాజ్యసభలో ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు మమతా బేగం, ఈ కమల్ హాసన్, డిఎంకే వీళ్ళందరూ భయపడిపోతున్నారు స్టాలిన్తో సహా. అంటే బీహార్ లాగే జరుగుతుందేమని. ఇక్కడ రాజ్యసభలో కమల్ హాసన్ గారు ఆ నటనకి ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. నేను ఆందోళన చెందుతున్నాను, నాకు భయంగా ఉంది, ప్రతి ఒక్కరికి ఓటే కదా ప్రాథమిక హక్కు, ఆ హక్కును కోల్పోవడం అనేది చాలా దుర్లభం, దురదృష్టం, అత్యంత దారుణం అంటూ ఎస్ఐఆర్ గురించి మాట్లాడాడు. ఒకవేళ ఎస్ఐఆర్ నిర్వహిస్తే తమిళనాడులో 1,00,00,000 మందికి పైగా ఓటు హక్కు పోయే అవకాశాలు ఉంటాయి. ఈ అక్షర దోషాలనే పేరుతో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఈసీ ఏదైతే ఉందో ఆ ఈసీ దీన్ని విరమించుకోవాలన్న విధంగా ఈయన అక్కడ ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ ప్రారంభించేశాడు. మరి 1,00,00,000 మంది ఓట్లు పోతాయని మీకెలా తెలుసు? ఇక్కడ ఇంకా ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు. 3,00,000 3.5 లక్షల మంది మొత్తానికి అక్కడ రోహింగ్యాలో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఉన్నారని అర్థమైంది. 1,00,00,000 మంది అని ఈయనే ముందే, అంటే పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి. ఎందుకంటే బీహార్ను చూసిన తర్వాత పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో విపరీతమైనటువంటి భయం పట్టుకుంది. చివరికి అది ఎంతలా అంటే విజయ్ని కూడా వెంటాడుతుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకోవడానికి భారీ ఆఫర్ ఇచ్చాడు. 70 స్థానాలు ఇచ్చాడు విజయ్. కాంగ్రెస్కి 70 స్థానాలు ఇస్తాము, 6 మంత్రి పదవులు ఇస్తాము, 8 మున్సిపాలిటీలు మేయర్లు ఇస్తాము, అన్నీ మీరే తీసుకోండి, మాతో వచ్చి రండి, మాతో కలవండి అన్నట్లుగా మాట్లాడితే ఇంకా కాంగ్రెస్ ఏం చెప్పలేదు, డిఎంకేని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు కమల్ హాసన్ గారు ఇప్పుడు మాకు అర్థం కాదు, రోహింగ్యాలు వచ్చినా లేకపోతే వేరే దేశం ఎవడైనా వచ్చినా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసినా వాడికి ప్రాథమిక హక్కు ఓటు కాబట్టి ఓటు ఇచ్చేయాలంటారు, ఇచ్చిన తర్వాత తీసుకోకూడదు అంటారు. నీ దేశానికి చెందినటువంటి ప్రజలు అమెరికా వెళ్తే ఒక కుక్క చావు చేస్తున్నారు, కుక్కను కొట్టినట్లు కొడుతున్నారు, దాని గురించి నువ్వు మాట్లాడవు. ఈ దేశానికి చెందినటువంటి ప్రజలు బ్రతుకు తెరువు కోసం విదేశాలు వెళ్తే ఒక్కడ మాట్లాడ, ఆ విదేశాల్లో వెళ్ళినటువంటి జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో. చదువు లేనటువంటి వారు ఒక కువైట్, ఖతారు, యమను లేకపోతే ఇంకేవైనా గల్ఫ్ దేశాలు వెళ్ళినా, లేదా చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్లో ఒక ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా లాంటి దేశాలు వెళ్ళినా ఏంటి ఉపయోగం? వాళ్ళ బ్రతుకులు ఎంత చిందరవందరగా ఉన్నాయో. అందరవే కాదు, చాలా మంది ఉన్నాయి. డిపోర్టేషన్లో భాగంగా ఒక 7 లక్షల మందిని ఎంక్వైరీ చేసాం, 7 లక్షల మంది దొరికారని అని చెప్తూ ఒక 2,000 మందిని విమానాల్లో గొలుసులతో కట్టి మరీ పంపించింది అమెరికా. దీని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? మరి ఈ దేశంలో పడి దెబ్బు తింటున్నటువంటి వారి గురించి మాట్లాడవా నువ్వు? అస్సాము, పశ్చిమ బెంగాల్ మొత్తం 7 7 సిస్టర్ అయినటువంటి ఆ ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇప్పుడు నీ రాష్ట్రంలో కూడా తగలపడ్డారు వాళ్ళు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ నిండిపోయారు వాళ్ళు. నీకు ఎంత బుద్ధి లేదో, నువ్వు అసలు ఏ విధంగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావో మొత్తానికి సరేలే, మీ కుటుంబం మొత్తం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చెడబుట్టేశారు. నీకు దేశం మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, కానీ అంత ద్వేషం ఎందుకు? ఈ కమల్ హాసన్, ఈ రాహుల్ గాంధీ, ఈ స్టాలిన్, ఈ మమతా బేగం అందరూ ఈ దేశం గురించి, ప్రజల గురించి ఏదో పెద్దగా ఆలోచించినట్లు మాట్లాడతారు, కానీ వీళ్ళు ఆ రాష్ట్రం వరకే మాట్లాడతారు. ఆ రాష్ట్ర యొక్క పరిస్థితులే దేశంలో కూడా ఉండాలనుకుంటారు. కానీ దేశం దేని మీద ఆధారపడింది, దేని మీద ఆధారపడి ఈరోజు నిర్మాణం అయ్యింది, ఎవరెవరు దీనికోసం పాటుపడ్డారు, ఎన్ని రాజ్యాలు కలిస్తే ఈ రాజ్యం ఈరోజు ఏర్పడింది, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, ప్రపంచంలో మనం విభిన్నంగా ఎందుకుంటున్నాము, ఉండాల్సిన అవసరం ఏంటి, దేనికోసం ఇంత పాటుపడుతూ అదేం లేదు. నిజానికి హిందుత్వం అనేది తమిళనాడులోనే ఉంటుంది, కానీ ఆ హిందుత్వాన్ని కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు పెరియార్ సిద్ధాంతాలతో. అది ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి సిద్ధాంతం. అలాంటివి ఎప్పుడైతే మనకి మీదకి ఎక్కిపోతాయో ఇక ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరికీ కూడా పెద్ద సమయం పట్టదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజ్యసభలోను, లోక్సభలోను మాట్లాడడం, రావడం, వీళ్ళకి సమయం కేటాయించడమే పెద్ద వృధా. అదే ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం. ఇన్ని హిందువుల మీద జరుగుతున్న దాడులు వీళ్ళు పట్టించుకోరు. అదే ఎవరైనా ఎటువంటి ఇదైనా ఒకరికి వేరే వాళ్ళకి జరిగితే మాత్రం పెద్ద రాసుకుని పూసుకుని అది ఇది అని పార్లమెంట్లోను, లోక్సభలోను, రాజ్యసభలోను ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడేస్తారు వీళ్ళు.